సో ఈరోజు ఎపిసోడ్లో అయితే నాకైతే చాలా వరకు అయితే అన్ఫేర్ అనిపించింది. అండ్ జడ్జిమెంట్ కూడా రాంగ్గా, కొంచెం మాటలు కూడా ఎక్కువగా మాట్లాడినట్టు జడ్జెస్. సో అట్లా కూడా అనిపించింది అనమాట. సో అంతా ఏదో స్క్రిప్టెడ్ లాగా అనిపించింది నాకు. ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను వీడియోకి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైవితకి. ఈరోజు అయితే అగ్ని పరీక్ష షోలో నిన్న 16 మెంబర్స్ని 6 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు కదా. అంటే హోల్లో పెట్టిన 16 మెంబర్స్ అండ్ అగ్ని పరీక్ష ఫైనల్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయిన సిక్స్ మెంబర్స్ని అయితే ఇన్వైట్ చేశారు. సో ఈరోజు 16 మెంబర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళకి ఈ 15 మెంబర్స్లో కలవడానికి, అంటే ఫైనల్ అగ్ని పరీక్షకి వెళ్ళడానికి ఈరోజు అయితే టాస్క్లు జరగబోతున్నాయి అనమాట. సో టాస్క్ వచ్చేసి డూ ఆర్ డై. ఇన్ కేస్ ఒకవేళ టాస్క్లోకి వెళ్ళిన తర్వాత టాస్క్ చేస్తాను ఒప్పుకొని టాస్క్ వెళ్ళిన తర్వాత టాస్క్ మిడిల్లో కంప్లీట్ చేయక మిడిల్లో ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చారనుకోండి, సో అది మిడిల్లోనే కంప్లీట్ చేయక సగంలోనే నేను చేయలేను అని చెప్పేసి అన్నారనుకోండి, వాళ్ళు అటు నుండి అటే బయటకు వెళ్ళిపోవడం అనమాట. ఇన్ కేస్ ఒకవేళ చేయకపోతే వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారనమాట. సో ఇదనమాట ఈరోజు టాస్క్. సో అందరినీ శ్రీముఖి అయితే ఫస్ట్ అందరినీ ఇన్వైట్ చేసింది. డూ ఆర్ డై అని చెప్పాను కదా. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి నవదీప్ ఇచ్చాడనమాట. సో నవదీప్ ఏంటంటే ప్రోడక్ట్స్ ఉంటాయి, అంటే ఒక బౌల్ ఇచ్చేసి దాంట్లో ఏం ప్రోడక్ట్ ఉంటుందో తెలియదు. సో ఇది డూ ఆర్ డై అనమాట. సో ఇన్ కేస్ చేయకపోతే బయటకు వెళ్ళిపోవాలి, మిడిల్లో ఆపేస్తా అని చెప్పేసి చెప్తాడనమాట. సో దానికైతే హరీష్ని చూజ్ చేసుకుంటాడు. చూజ్ చేసుకున్న తర్వాత నీకెవరు అంటే నీతో పాటు ఇంకెవరిని చేయాలనుకుంటున్నావు, ఎవరు ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతాడు అనమాట. సో సాయి కృష్ణని అట్లా సెలెక్ట్ చేసుకుంటాడు. సో దానికి ఓకే చెప్తారు. సో ఇద్దరికి టాస్క్ వస్తుంది అనమాట. సో ఎవరు చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి అడుగుతారనమాట. సో టాస్క్ ఏంటంటే ట్రిమ్ చేసుకోవాలి, ఓన్లీ హాఫ్ పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోవాలి. అండ్ ఎపిసోడ్ సీజన్ మొత్తం అట్లనే ఉండాలి, అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా అట్లనే ఉండాలి అని చెప్పేసి చెప్తాడనమాట. సో దానికి ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇద్దరు రెడీగా ఉన్నారని చెప్పేసి కొంచెం పొజిషన్స్ చేంజ్ చేసి కొంచెం దూరం దూరం నిల్చోబెట్టి 1 2 3 అని చెప్పేసి అది తీస్తాడనమాట. దానిపైన ఒకటి రెడ్ కవర్ అయితే పెడతారనమాట. సో దాన్ని తీస్తాడనమాట. సో తీసిన తర్వాత ఏంటంటే డూ ఆర్ డై అని చెప్పేసి అన్న తర్వాత సో వెంటనే హరీష్ అయితే తీసుకొని అసలు ఏం ఆలోచించకుండా ఏం మాట్లాడకుండా ఫాస్ట్గా హాఫ్ సైడ్ అయితే ట్రిమ్ చేసుకుంటాడనమాట. సో ధైర్యానికి అందరూ హ్యాండ్స్ అప్ అని చెప్పేసి అందరైతే క్లాప్స్ కొడతారనమాట. సో ఇది జరిగింది. సో తనైతే భలే అనిపించింది నాకైతే, అంత డేర్గా ఉన్నాడు ఆ పర్సన్ అని చెప్పేసి అనిపించింది. సో జడ్జెస్ కూడా చాలా బాగా అప్రిషియేట్ చేస్తారనమాట. అభిజిత్ అయితే నువ్వు చాలా గ్రేట్, నువ్వు ఒక మాట అన్నావు చూసావా, నా వైఫ్ నాలో భాగం అని చెప్పేసి ఆ మాట నాకు బాగా నచ్చిందని చెప్పేసి అంటాడనమాట. అంటే ఇది తీసుకున్న తర్వాత శ్రీముఖి అడుగుతుంది, సో ఇన్ కేస్ మీ వైఫ్కి తెలిస్తే ఎట్లా, అంటే మీ వైఫ్కి తెలిస్తే ఇవన్నీ మనకి ఎందుకండి అట్లా ఇట్లా అంటది కదా మీ వైఫ్ అని అంటే, లేదు నా వైఫ్ నాలో సగభాగం, ఇటు నేనైతే ఇటు తను అని చెప్పేసి చెప్తాను అనమాట. సో అది బాగా అనిపించింది. జడ్జెస్ కూడా అందరూ బాగా అప్రిషియేట్ చేస్తారు. అసలు నీ డేర్నెస్కి హ్యాండ్స్ ఆఫ్, అసలు తగ్గేదిలే అంటున్నావు కదా అని చెప్పేసి అంటారు. సో అతను వెళ్ళి గోల్డెన్ చైర్లో కూర్చుంటాడు అనమాట. అంటే వాళ్ళ దాంట్లో ఇప్పుడు తను గెలిచాడు కాబట్టి సో విన్నర్స్ 6 మెంబర్స్లో తిని కూడా ఒకడు అవుతాడు, 7 మెంబర్స్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి శ్రీముఖి ఇస్తుంది అనమాట. సో నేను మీ అందరిలాగా కాదు, కొంచెం నేను టాస్క్ ఇస్తే కొంచెం అది డేర్గా ఉంటుంది, ప్లస్ అదే కాకుండా కొంచెం పాష్గా, అంటే క్లాస్గా కాకుండా మాస్గా ఉంటుంది, అట్లా ఇట్లా అని చెప్పేసి ఈ టాస్క్ అయితే మీరు ఎప్పుడు చూసుండ్రు. ఇదేంటంటే బాడీని మాడిఫై చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ చెప్తుంది అనమాట. సో ఎవరెవరు చేసుకున్న అనుకుంటున్నారంటే కొంతమంది రేజ్ చేస్తారు. సో ఈ టాస్క్ అయితే నేను పర్టికులర్గా కొంతమందికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుంది. సో ఈ టాస్క్ వచ్చేసి ఊర్మిళ వర్సెస్ శ్రీజాకి అయితే ఇస్తారనమాట. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఇది వచ్చేసి టాటూ వేసుకోవాలి, అది కూడా 4 హెడ్ పైన వేసుకోవాలి, అది కూడా ఐఎమ్ లూజర్ అని చెప్పేసి వేసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఊర్మిళ ఎలాగో వేసుకోదు, ఎందుకంటే తను అంటే కొంచెం వాళ్ళకి ఉంటుంది కదా టాటూస్ అవి ఉండొద్దు అని ఉంటుంది కావచ్చు, ప్లస్ ఎవరైనా లూజర్ ఇక్కడ వేయించుకోవాలని చెప్పేసి అంటే ఎవరు వేసుకోరు కదా, అది లైఫ్ టైం మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అని చెప్పేసి తనైతే నేను ఈ టాస్క్ అయితే వేసుకొని ఉంటుంది. బట్ శ్రీజ వచ్చేసి చాలా మెచ్యూర్డ్గా, చాలా తెలివిగా నేనే తీసుకుంటా, ఐఎమ్ రెడీ అని చెప్పేసి చెప్తుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా కూడా ఇక్కడ
ఫోర్ హెడ్ పైన ఎవరైనా టాటో వేయించరు. అది కూడా ఒక లూజర్ అనే టాటో ఇక్కడ వేయించరు, అండ్ ఇక్కడ టాటో వేస్తారా, వేసేవాళ్ళు కూడా వేయరు కదా. సో అట్లా అనమాట. సో శ్రీజ అయితే నేను రెడీ అని చెప్పేసి చెప్తుంది. సో ఫైనల్గా రెడీ అని చెప్పిన తర్వాత శ్రీముఖి ఏం చెప్తుంది అంటే, ఇది ఐఎమ్ నాట్ ఏ లూజర్ టాటో కూడా కాదు, అండ్ అది కూడా ఫోర్ హెడ్ పైన కూడా కాదు అంటే నాకు తెలుసు అని చెప్పేసి శ్రీజ అంటది అనమాట. సో అది వచ్చేసి హ్యాండ్ పైన వేసుకోవాలి, ఐ లవ్ బిగ్ బాస్ అని వేసుకోవాలన్నమాట. సో అది టాస్క్. సో వాళ్ళని పిలిపిస్తారు, సో వేసుకుంటుంది. ఇన్ కేసు నువ్వు మధ్యలోనే వెళ్ళిపోతే, అంటే లోపలికి వెళ్ళకుండా మధ్యలోనే వెళ్ళిపోతే ఎట్లా ఫీల్ అవుతావు, అట్లా ఇట్లా అని చెప్పేసి అడుగుతారనమాట. సో మధ్యలో వెళ్ళిపోయినా కూడా నేను అసలు బాధపడను, ఎందుకంటే ఎవరికి రాని ఆపర్చునిటీ నాకు వచ్చింది. అండ్ బిగ్ బాస్ టాటూ అంటే నాకు లైఫ్ టైం మెమొరీ లాగా ఉంటుంది. సో నేను దేనికైనా యాక్సెప్టెడే, నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా వేసుకుంటా, హ్యాపీగా ఉండగలుగుతా అని చెప్పేసి అంటది అనమాట. సో తన డేర్నెస్ అది ఇది అంతా బాగా నచ్చింది. ఈరోజు శ్రీజ అయితే హైలైట్ అనిపించింది, అది ఎందుకో కూడా దాని తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే తను టాటూ వేసుకుంటుంది అండ్ గోల్డెన్ చైర్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ మెంబర్స్ ఉన్నారు కదా, సో 7 మెంబర్స్ అయ్యారు కదా, తిని 8 మెంబర్ అనమాట. సో ఆ చైర్లోకి వెళ్ళిపోతుంది. సో తను అందరూ అప్రిషియేట్ చేస్తారనమాట. దమ్ము శ్రీజ అంటే దమ్ము చూపించావు, సత్తా చూపించావు అని చెప్పేసి అందరూ అప్రిషియేట్ చేస్తారు. అభిజిత్ కూడా చాలా బాగా చేసావు, అసలు నీ డేర్నెస్కి హ్యాండ్సమ్, నువ్వు గట్టి కంటెండర్ అవుతావు అని చెప్పేసి చెప్తాడనమాట. సో తర్వాత బిందు వచ్చేసి సూపర్గా ఆడావు, డేర్నెస్కి హ్యాండ్సమ్ అని చెప్పేసి తను చెప్తుంది. చెప్పిన తర్వాత మీ ఆడపుల్లి ట్యాగ్ నేను తీసుకుంటాను అట్లా ఇట్లా అని చెప్తే బిందు మాధవి నవ్వుతుంది అనమాట. సో తర్వాత నవదీప్ కూడా అందరు అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే అంత డేర్గా ఏం లూజర్ అని చెప్పినా కూడా టాటూ వేసుకోవడానికి యాక్సెప్ట్ చేసింది కదా. సో దానికి అనమాట. సో అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి అభిజిత్ ఇస్తాడనమాట. సో అభిజిత్ ఏంటంటే, నువ్వు అభిజిత్ నేను ఎట్లాంటి టాస్క్ ఇస్తాను అట్లా ఇట్లా అనుకుంటా కొంచెం బయటకు స్టేజ్ పైనకి వచ్చేసి పవన్ కళ్యాణ్ నన్ను అడిగాడు అనమాట. సో ఫుడ్ బాగుంటుంది కదా అని చెప్పేసి నన్ను అడిగాడు. సో నేను దాని టాస్క్ ఇద్దాం అనుకుంటున్నా, రా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని అయితే స్టేజ్ పైకి పిలుస్తాడు. సో నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు అని చెప్పేసి అడిగిన తర్వాత నేనైతే అబ్బుని సెలెక్ట్ చేసుకుందామని అనుకుంటున్నా అని చెప్పేసిన తర్వాత అబ్బు వస్తాడనమాట. సో అబ్బు వచ్చిన తర్వాత ఇది ఎలాంటి టాస్క్ ఇవ్వబోతున్నా అనుకుంటున్నారంటే, అబ్బు ఏమంటాడంటే ఏదైనా వెయిట్ లిఫ్టింగ్ చేయడం, అంటే ఏదైనా ప్రాపర్టీ ఇచ్చి దాన్ని లిఫ్ట్ చేయడమా అని చెప్పేసి అంటాడనమాట. సో అన్న తర్వాత కాదు అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అడిగిన తర్వాత ఫుడ్ టాస్క్ అని చెప్పేసి చాలా బాగా చెప్తాడు, ఎందుకంటే ఫుడ్ టాస్క్ గురించే కదా. నేను ఫుడ్ బాగుంటుందా అని చెప్పేసి అడిగిన తర్వాతనే కదా ఫుడ్ బాగుంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నావు నువ్వు అని చెప్పేసి స్టేజ్ పైనకి పిలుస్తాడు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఫుడ్ టాస్క్ అన్న తర్వాత అవును కరెక్ట్గా గెస్ చేసా అని చెప్పేసి ఫుడ్ అయితే పిలుస్తాడనమాట. అసలు టాస్క్ ఏంటంటే వాళ్ళిద్దరు వెయిట్ ఫస్ట్ చెక్ చేస్తారనమాట. ఇద్దరు 71 కేజెస్ పైన, కొంచెం అటు ఇటుగా 71 పాయింట్ సంథింగ్ ఉంటారనమాట. ఇద్దరు 71 పాయింట్ కేజెస్ ఉంటారనమాట. సో ఏంటంటే ఆ టాస్క్ ఏంటంటే ఒక 10 మినిట్స్లో ఫుడ్ అంతా తినాలి. ఫుడ్ ఒక గ్లాస్ వాటర్ ఇస్తారు అంతే, ఫుడ్ అయితే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఇస్తారు. సో ఆ ఫుడ్ అంతా 10 మినిట్స్లో తినాలి. 1 kg ఇంప్రూవ్ కావాలంటే 1 kg మనం వెయిట్ గెయిన్ అవ్వాలన్నమాట ఆ 10 kgలో 10 మినిట్స్లో తిని. సో ఇదనమాట టాస్క్. సో దీంట్లో అయితే పవన్ కళ్యాణ్ అబ్బుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే తను బాడీ బిల్డర్ కాబట్టి ఎక్కువ ఫుడ్ తినలేరు కదా సో వాళ్ళు. సో అట్లా సెలెక్ట్ చేసుకున్నాడు, అదైతే బెస్ట్ అనిపించింది నాకు. సో ఫుడ్ అయితే అబ్బు ఒక 700 గ్రామ్స్ వరకు పెరుగుతాడు. బట్ పవన్ కళ్యాణ్ అయితే కరెక్ట్గా 1 kg అయితే పెరుగుతాడు అనమాట. సో తనకి ఎట్లా తినాలి ఏంటి అన్నది, లైక్ ఆర్మీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా డైట్ ఫుడ్ ఎంత తింటే ఎట్లుంటుంది, ఏ క్వాంటిటీ తీసుకుంటే ఎట్లుంటుంది, అండ్ ఫుడ్ ఎట్లా కన్జ్యూమ్ చేస్తే మనకి ఎట్లా వెయిట్ గెయిన్ అవుతాం అదంతా తనకి తెలిసే ఉంటుంది కదా. సో తనైతే 1 kg అయితే పెరుగుతాడనమాట. సో అబ్బు అయితే దీంట్లో ఈ టాస్క్లో అయితే ఓడిపోతాడు. సో తినైతే 700 గ్రామ్స్ అబ్బు ఓడిపోతాడనమాట. పవన్ కళ్యాణ్ గెలుస్తాడనమాట. సో 1 kg తను పెరుగుతాడు. సో తను గెలుస్తాడనమాట ఈ టాస్క్లో. అండ్ గెలిచిన తర్వాత మంచిగా ఒక సోల్జర్ సాంగ్ అయితే వేస్తారు. సో సోల్జర్గా నీ సత్తా ఏంటో చూపించుకున్నావు అంటే భలే ఆడి అసలు హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పేసి అందరూ అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే భలే ఈజీగా టాస్క్, అసలు అతను చూసేమో అట్లా అనిపించాడు, బట్ ఫన్నీ వేలో కానీ అసలు టాస్క్ కానీ మైండ్ గేమ్స్ కానీ భలే చేస్తున్నాడు అని అనిపించింది నాకు. అండ్ మీరు కూడా ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఎట్లా ఆయన ఎంత
మంచిగా ఆడుతున్నాడని చెప్పేసి సో అందరూ క్లాప్స్ కొట్టేస్తారు. సో తను కూడా వెళ్ళిపోతాడనమాట. సో ఇది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిందు గారు టాస్క్ ఇస్తారనమాట. సో మీరందరూ ఇట్లా స్టైల్గా వచ్చేసి ఇట్లా ఫోజులు కొట్టారు కదా, సో ఇప్పుడు కూడా నేను నా స్టైల్లో నేను కూడా ఒక టాస్క్ ఇవ్వబోతున్నాను అని చెప్పేసి తను టాస్క్ ఇస్తాను అని చెప్పేసి, ఈ టాస్క్ ఎవరెవరు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారంటే సో సగం మంది రేట్ చేస్తారు, సగం మంది రేట్ చేయరు. అండ్ ఈ టాస్క్ వచ్చేసి నేను ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ టాస్క్ వచ్చేసి డాలియా వర్సెస్ ప్రియాకి జరుగుతుందన్నమాట. సో డాలియాను ప్రియాని సెలెక్ట్ చేస్తారు. అంటే మీ దాంట్లో మీరు అనుకోండి ఎవరెవరు అంటే అందరూ రేజ్ చేస్తారు, ఓకే నేను కూడా అని చెప్పేసి అందరూ రేజ్ చేస్తారు. సో మీ దాంట్లోనే ఇద్దరు సెలెక్ట్ అయ్యి మీ దాంట్లోనే మీరు అనుకొని ఇద్దరు సెలెక్ట్ అయ్యి ఇక్కడికి స్టేజ్ పైనకి రాండి అంటే డాలియా వర్సెస్ ప్రియా ఇద్దరు వస్తారనమాట. సో వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే మనకి అది నాకు బిగ్ బాస్ హౌస్లో నార్మల్గానే టాస్క్ ఉంటుంది. సో అదేంటంటే మనకి ఇట్లా ఒకటి పెట్టేసి వెనకాల బెలూన్ కడతారు కదా, నడుముకి బెలూన్ కట్టేసి సో మనం ఒక హ్యాండ్ వెనకాల పెట్టుకొని ఒక హ్యాండ్ తోటే అపోజిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ బెలూన్ని బ్లాస్ట్ చేయాలన్నమాట ఒక హ్యాండ్ తోటి. దీంట్లో కొంచెం కొంచెం అంటే గేమ్ అంటే ఎవరు అబ్జర్వ్ చేయలేదు ఎట్లానో కానీ కొంచెం కన్నింగ్ గేమ్ అంటే ఎట్లా అంటే కన్నింగ్ గేమ్ అయితే ఆడిందనమాట. సో అది ఎపిసోడ్ మంచిగా డీటెయిల్గా చూస్తే అర్థమవుతుంది. నేను సెకండ్ టైం చూసినప్పుడు నాకు అర్థమైంది. సో తను కొంచెం కన్నింగ్ గేమ్ ఆడింది. సో ఫస్ట్ అయితే బ్లాస్ట్ చేస్తుంది అనమాట బెలూన్ని. సో ఫస్ట్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇప్పుడే విన్నర్ అనుకుంటున్నావా, ఈ ఒకదానిక విన్నర్ అనుకుంటే ఎట్లా అని చెప్పేసి శ్రీముఖి అంటది. సో ఇక్కడితోటే అయిపోలేదు, టాస్క్ ఇంకా ఉంది, బెస్ట్ ఆఫ్ 3 అని చెప్తారనమాట. అంటే బెస్ట్ ఆఫ్ 3 అంటే ఫస్ట్ ఒకటి అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకా 2 ఉంటాయి అనమాట. సో దాంట్లో ఎవరైతే మంచిగా బ్లాస్ట్ చేస్తారో సో వాళ్ళు విన్నరు. అంటే దాంట్లో నుండి 2 ఎవరైతే ఎక్కువ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్ అనమాట. సో మళ్ళీ డాలియా వచ్చేసి ఇద్దరు ఆడతారు. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి డాలియా బ్లాస్ట్ చేస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఎందుకో మరి డాలియా భయపడుతుందా, మరి తను ఫిట్నెస్ ట్రైనర్ ఎంత ఫిట్గా ఉంటుంది అనుకుంటే సో తను ఇట్లా చేసేది నాకైతే ఏం అర్థం కాలేదు. సో బట్ ప్రియా మాత్రం తను తెలివిగా ఆడిందనమాట. అంటే ఎవరు ఎక్కువ అబ్జర్వ్ చేయరు, తెలివిగా తను బ్లాస్ట్ చేసింది, తను విన్నర్ అయిపోయింది అనమాట. సో కొంచెం కన్నిగానే ఆడింది, బట్ విన్నర్ అయింది కదా, ఎట్లయినా విన్నర్ అయింది. కొంచెం మన స్ట్రాటజీస్ కూడా ప్లే చేయాలన్నమాట. ఇట్లాంటి గేమ్స్లో మన స్ట్రాటజీస్ ప్లే చేసి అవతల వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళకంటే మనం ఒక స్టెప్ ముందుంటేనే మనం గెలవగలుగుతాం. సో దీంట్లో అయితే డాలియా అయితే ఓడిపోయింది. సో ప్రియా విన్నర్ అయింది. అఫ్కోర్స్ ప్రియా ఆ మెంబర్స్లో కలిసిపోయింది. ప్రియా అయితే క్లాప్స్ కొట్టారు. సో ప్రియా అయితే వెళ్ళిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఈరోజు అయితే ఫైనల్గా నాకు ఇది శ్రీముఖి ఇచ్చిన టాస్క్లో మళ్ళీ శ్రీముఖి ఇచ్చింది అనమాట టాస్క్. సో నాకు ఈ టాస్క్లో అయితే మొత్తం అన్ఫేర్, టోటల్గా అన్ఫేర్. అసలు ఈ టాస్క్ అసలు కరెక్ట్ కాదు. ఇక్కడైతే నాకు ఏమనిపించిందంటే అసలు స్క్రిప్టెడ్ మొత్తం బిగ్ బాస్. అసలు వీళ్ళంతా అసలు అమ్మో ఒక మాట మాట్లాడితే అసలు కమనర్స్ని ఇంత చీప్గా తీసి పడేస్తున్నారు అని చెప్పేసి అనిపించింది. ఎందుకనంటే అసలు ఫస్ట్ ఏం జరిగిందంటే శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తుంది. సో ఇదేంటంటే ఇప్పుడు మీరు అసలు ఇది స్కోప్ లేదు, బిగ్ బాస్ హౌస్లో స్కోప్ ఉన్నది ఈ టాస్క్, అసలు ఎప్పుడూ లేని టాస్క్ ఇది, డేరా డై అని చెప్పేసి అడుగుతుంది. సో స్టాకిని పిలుస్తుంది అనమాట. నువ్వు ఎవరినన్నా ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలన్న తర్వాత కల్కిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు నువ్వు కల్కిని సెలెక్ట్ చేసుకుంటున్నావు అన్న తర్వాత సో తను నా ముందు ఉంది, మేము ఇద్దరు యాస భాష అంతా సెలెక్ట్ అయింది, సో ఇద్దరిది సేమ్ ఉంది, సో అందుకని నేను కల్కిని సెలెక్ట్ చేసుకుంటున్నా అన్న తర్వాత కల్కిని అడుగుతుంది అనమాట శ్రీముఖి, ఎందుకు నువ్వు అమ్మాయి కాబట్టి ఇట్లా ఏ టాస్క్లో ఆడడంలో ఓడిపోతావని చెప్పేసి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడా, నీకు అంతా ఓకేనా అంటే ఓకే అని చెప్తుంది అనమాట. సో ఈ టాస్క్ ఏంటంటే ఇద్దరు ఇట్లా ఒకళ్ళు బయటకు వెళ్ళాలి, ఎందుకంటే ఈ టాస్క్ ఒకరు చూసినా ఒకరికి అర్థమైపోతుంది. సో ఒకరు బయటకు వెళ్ళాలన్న తర్వాత షాకిబ్ అయితే బయటకు వెళ్తాడనమాట. సో అసలు టాస్క్ ఏంటంటే మనం ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరికైనా ఒకరికి ఇమీడియట్గా కాల్ చేసి ఎక్స్ అమౌంట్ అయితే మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి చెప్పాలన్నమాట. సో ఇదేంటంటే తనకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఎంతైతే అమౌంట్ ఎక్కువగా అపోజిట్ క్యాండిడేట్ కంటే మనం ఎంత అమౌంట్ మ్యాక్సిమం అమౌంట్ మనం ఎంత అయితే మన అకౌంట్కి వేయించుకున్నాము మనం విన్నర్ అన్నట్టుగా క్లారిటీగా చెప్పారు. అంటే మనకి బ్యాంక్ అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది, మినిమం 90,000 కదా.
సో అంత ట్రాన్స్ఫర్ అవుతుంది. బేసిక్గా కామన్ సెన్స్ బట్టి ఆలోచిస్తే వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. ఏంటంటే ఎక్స్ అమౌంట్ మనం ఎంత అయితే వేయించుకోగలుగుతామో అంత మ్యాక్సిమం అమౌంట్ వేయించుకోవాలన్నది క్లారిటీగా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తనకు ఆ విషయం అర్థమైపోతుంది. సో అర్థమైన తర్వాత తనైతే ఫోన్ చేసేసి వాళ్ళ మామ అంటుంది సంథింగ్ వాళ్ళ ఫ్రెండ్ అంట. సో కాల్ చేసి మామ అరే నాకు 90,000 కావాలి, నువ్వు ఇమీడియట్గా సెండ్ చేయని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఏంటంటే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఏంటంటే ఇప్పుడు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది, ఇంకొకరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది. కొందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కొందరి దగ్గర డబ్బులు ఉండవు. సో ఇది ఆ సిచ్యువేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అట్లాంటి పర్సన్స్ని తీసుకొని చేస్తే అది బెటర్. దీంట్లో అసలు ఎవరి దగ్గర అమౌంట్ ఉంది, ఎవరి దగ్గర అమౌంట్ ఉండవు అన్నది మనకు తెలియదు కదా. సో ఈ టాస్క్ అయితే నాకు అది ఆ విషయంలో ఒకటి కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ ఉంటాయి. అంత కరెక్ట్ అమౌంట్లో అసలు బేసిక్గా ఏం చెప్పాలంటే పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ 1 lakh అమౌంట్ ఎవరైనా కూడా అకౌంట్లో పెట్టుకొని తిరగరు. అంత అమౌంట్ ఎవరి దగ్గర కూడా ఉండదు అనమాట. సో అది చాలా కష్టమైన టాస్క్. సో కాల్ చేసి తను చెప్పేసి తన ఫ్రెండ్కి వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసుకొని 90,000 అమౌంట్ అయితే తనైతే వేయించుకునేది అనమాట. 2 times వస్తుంది, ఒకసారి 50, ఒకసారి 40 అమౌంట్ అయితే తన అకౌంట్లో వేయించుకుంటుంది. నువ్వు పక్కకుండా అని చెప్పేసి తను పక్కకు ఉంచి మళ్ళీ షాకిబ్ని పిలిపించి ఇట్లా అయితే నువ్వు కాల్ చేసి ఎవరినన్నా అమౌంట్ అడగాలి, జస్ట్ అమౌంట్ అడగాలి, నీ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని చెప్పేసి గింతే చెప్తారనమాట. సో ఇంతే చెప్తారు. ఏంటంటే తనకి చెప్పారనమాట, ఇంత నువ్వు అపోజిట్ క్యాండిడేట్ కంటే ఎక్కువ వేయించుకోవాలి, మ్యాక్సిమం అమౌంట్ ఇట్లా వేయించుకోవాలి అని చెప్పేసి క్లారిటీగా అయితే తనకి చెప్పినంత క్లారిటీగా తినకి చెప్పారనమాట. సో తనైతే వాళ్ళ అమ్మకో సంథింగ్ ఎవరికో కాల్ చేసేసి అమౌంట్ అయితే వేయించుకున్నాడు. ఫాస్ట్గానే అమౌంట్ తనేమనుకుంటాడంటే ఎంత ఫాస్ట్గా వేయించుకుంటే అంత అంత వాళ్ళే విన్నర్ అని అనుకుంటాడు. తను అనుకుంటాడు, ఎందుకంటే తను క్లారిటీగా చెప్పారు కాబట్టి తను అనుకుంటాడు ఫస్ట్ అయితే 10,000 అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇస్తారు. అండ్ వేసిన తర్వాత నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా, అవతల పర్సన్ ఎంత అడిగింది అని గెస్ చేస్తున్నావు అంటే 30,000 అడిగింది కావచ్చు అని చెప్పేసి అంటారు. సో దీనికి కాల్ చేసి మళ్ళీ నీకు ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నా అని చెప్పేసి ఇప్పుడైతే నవదీప్ కొంచెం అయితే ఇస్తాడనమాట. ఏంటంటే మ్యాక్సిమం అమౌంట్ అయితే నువ్వు అకౌంట్లో వేయించుకోవాలి అని చెప్పేసి చెప్తాడనమాట. సో తనకి అంత కన్ఫ్యూజ్ అయితే తనకు అంత ఆ టైంలో వెలగదు. సో వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి నీ దగ్గర ఎంత మ్యాక్సిమం అమౌంట్ ఉంటే అంత ట్రాన్స్ఫర్ కొట్టు నా అకౌంట్కి ఇమీడియట్గా అని చెప్పిన తర్వాత తన సిస్టర్ వచ్చేసి 50,000 కొడుతుంది అనమాట. సో ఇది ఇక్కడ జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఫస్టే తనకి చెప్పుంటే క్లారిటీగా నువ్వు అవతల పర్సన్ కంటే ఎక్కువ వేయించుకోవాలి, అదే కాకుండా మ్యాక్సిమం అమౌంట్ వేయించుకోవాలని చెప్పేసి తనకి ఎంత క్లారిటీగా చెప్పారో తిన కూడా అంత క్లారిటీగా చెప్తే మేబీ తను వేయించుకున్నాడో వేయించుకోకపోవడో అది సెకండరీ. బట్ తనకి ఎందుకో ఫేవర్ చేసినట్టు తినకి ఎందుకో చేయలేదు అన్నట్టు కావాలని అట్లా చేసినట్టు అయితే నాకైతే అనిపించింది అనమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ తనేమో 90,000 తినేమో 60,000 వేయించుకుంటారు. సో వీళ్ళిద్దరిట్లలో ఆఫ్కోర్స్ విన్నర్గా కలికి అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఇది ఏదైనా ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా అట్లా అని చెప్పేసి వాళ్ళే అడుగుతారనమాట. సో అనిపించిందా అని చెప్పేసి అడిగిన తర్వాత శ్రీజ ఒక్కటి మాత్రమే హ్యాండ్ రైజ్ చేస్తుంది. నాకు అది బలా అనిపించింది ఆమె డేర్నెస్కి. అండ్ అందరికీ తెలుసు అది కొంచెం అన్ఫేర్గా జరిగింది అని చెప్పేసి, బట్ ఎవరు వాయిస్ రేజ్ చేయరు. బట్ శ్రీజ మాత్రం వాయిస్ రేజ్ చేస్తుంది. రేజ్ చేసిన తర్వాత తను అప్పటి నుండి సెటిలైజేషన్ ఛార్జ్ అవుతాడు. శ్రీముఖి ఏమంటుంది అంటే నువ్వు కూర్చో అని చెప్పేసి, నువ్వు సర్లే కూర్చో అని చెప్పేసి అంటారు. అన్న తర్వాత మళ్ళీ షాకిబ్ని పిలిచి సరే నీకు ఈ టాస్కే, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా, మీకు కరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది అంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యా అని చెప్తాడు. సో ఇక్కడ తను నేనే కన్ఫ్యూజ్ అయ్యా అని చెప్పేసి చెప్పకపోతే బాగుండు, అక్కడికి ఆయన కొంచెం అంత క్లారిటీగా ఉన్నట్టు అనిపించలేదు. సో అది కొంచెం తన మిస్టేక్ కూడా ఉంది. మళ్ళీ ఏంటంటే శ్రీజన్ పిలుస్తాడనమాట. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, నీకెందుకు ఏమనిపించింది అంటే టాస్క్ తనకు చెప్పారు, షాకిబ్కి కరెక్ట్గా చెప్పలేదు అంటే తనే చెప్తున్నాడు కదా నేనే కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆఫ్ కోర్స్ తనే కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏదో ఊరు నుండి ఊపుకుంటూ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది ఇది చేయడం అనుకుంటా కొంచెం నవదీప్ కొంచెం ఓవర్గా మాట్లాడినట్టు, సో అట్లా మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వనట్టు మాట్లాడినట్టు అయితే అనిపించింది నాకైతే. సో తనని అట్లా మాట్లాడడం నాకైతే నచ్చలేదు. ఊరు నుండి వచ్చావు, ఊపుకుంటూ వచ్చావు, నీకు నచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ కుదరదు, సో నీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అనుకుంటా కూడా హింట్ ఇచ్చినట్టు తనకు వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చారనమాట. సో ఇదంతా చూసి నాకైతే స్క్రిప్టెడ్, అసలు కావాలని చేస్తారు, అసలు ఈ కామనర్స్ని తీసుకోవడం ఎందుకు, ఇదంతా చేయడం ఎందుకు అని చెప్పేసి నాకైతే అనిపించింది. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి.
ఇదంతా స్క్రిప్టెడ్ అని కూడా నాకైతే అనిపించింది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక కొంతమందికి రికమెండ్ అవుతుంది, అది నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.